హాయ్ ఫ్రెండ్స్, మనము అరుణాచలం గురించి వారణాసి గురించి తెలుసుకుందాం. అయితే వారణాసి అనేది మహా శ్మశానం. మరి అరుణాచలం అనేది ఏంటంటే మనోశ్మశానం. మనోశ్మశానమేమో అరుణాచలము, మహాశ్మశానమేమో వారణాసి. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అత్యంత తేలికగా మోక్షము లభించే మార్గము చూపండి అని మహాప్రభు అని ఋషువులు మహర్షులు బ్రహ్మనట విష్ణువు శివుణ్ణి కోరినప్పుడు వారు చూపిన మార్గాలు చాలా కష్టతరంగా భావించి ఎంతోమంది ఋషులట తిరిగి తిరిగి జన్మిస్తూనే ఉన్నారట. అయితే కాశీలో మరణం కన్నా అర్హతతో కూడిన అరుణాచల యాత్ర మోక్షానికి సులభ మార్గమని తెలిసిన వేల మంది ఇప్పుడు అరుణాచలంలో వానప్రస్థాశ్రమాన్ని గడిపారని, స్థాయిని వేల కోట్ల ఆస్తులను వదిలి ఇప్పటికి అక్కడే గడుపుతూ ఉన్నారని మనలో చాలామందికి తెలుసు. కొద్దిమంది ఏంటంటే అరుణాచలమే పోవాలి, అక్కడే మనం ఉండాలి, చేసిన పొరపాట్లు ఏమన్నా పాపకర్మలు ఉంటే పోతాయి, అక్కడనే నా ప్రాణం వదిలాలని చాలామంది అంటే గృహస్థ ధర్మం అంతా కంప్లీట్ అయిన తర్వాత పోయి అరుణాచలంలో వారణాసిలో ఉంటుండ్రు అన్న విషయం మనందరికి చాలామందికి తెలుసు. అయితే అర్హత గల అరుణాచలేశ్వర యాత్ర చేయగలిగితే అది తప్పకుండా శివుని అనుగ్రహమేనట్టు అంటారు కదా, శివుని ఆజ్ఞ లేని జీవనైనా కుట్టదు అన్నట్టుగా. అది ఒకవేళ మనం అరుణాచలం పోవాలంటే కూడా శివుడు ఆజ్ఞ ఉంటేనే తొందరగా పోగలుగుతామంట. అయితే శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రము అరుణాచలం. ఒకసారి అరుణాచలంలో ప్రవేశించిన తర్వాత మౌనం పాటించండి. మాట్లాడితే మనస్సు శివుని మీద ఉండదు కాబట్టి అక్కడ చాలా మట్టుకు మౌనంగా ఉండడానికే ప్రయత్నించాలని చెబుతున్నారు. శివనామస్మరణ చేస్తూనే ఉండాలి, లేదంటే మన నాలుకకు హద్దు ఉండదు. ఎందుకంటే మనం ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఉంటేనే పర్వాలేదు, ఊరికే ఉంటే కనుక ఏవేవో మాట్లాడాలనిపిస్తుంది. వీలైనంత వరకు మనము మితాహారాన్ని తీసుకోవాలి. సెల్ ఫోన్లు కానీ ఇవన్నీ ఉంటే వాటిని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అసలు మనము ఉన్న గెస్ట్ హౌస్లోనే పెట్టేస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం. అక్కడ మేమే గొప్ప అని అనుకోకుండా శివుడే సుప్రీం అని, మనము జీరో అని అనుకుంటూ అరుణాచలంలో మనము గిరి ప్రదక్షిణ కానీ మొక్కడం కానీ చెయ్యాలి. దంపతులైనా సరే చక్కగా నిష్ఠతో ఉండాలి. కోరికలు ఏ ఉన్నా కూడా భగవంతుణ్ణి చూడాలనే కోరిక తప్ప ఇంకా మిగతా కోరికలు ఏవి మన మనస్సులోకి రాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ ఉన్నప్పుడు అరుణాచలం లోపల మనం ఏంది పరిశుద్ధంగా ఉండాలి, ఎక్కడ ఏంటిది అనేది చాలా ఉండాలి, పరిశుభ్రతను పాటించాలి. అరుణాచలం సాక్షాత్తు శివుడు ప్రత్యక్షంగా సంచరించే గొప్ప క్షేత్రం అని మనం పురాణాల్లో ఉన్నాం. ముఖ్యంగా సంపూర్ణ స్కంద పురాణాన్ని విన్నట్టయితే దాంట్లో అరుణాచల మహత్య గురించి చాలా బాగా చెప్పారు. అరుణాచలంలో ఏమి ఉన్నాయి, ఏవి చూడాల్సిన ప్లేసులు, అక్కడ అరుణాచలం లోపల శివుడు ఎలా అక్కడ ప్రతిష్ట జరిగింది, ఎలా ఉద్భవించాడు, ఎందుకొరకు అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. అందరు కూడా మీరు స్కంద పురాణం వినండి. మనకు పురాణాలు 18 ఉన్నాయి కదా, దాంట్లో వీలైతే అన్ని పురాణాలు వింటే మన జన్మకు సార్థకత వస్తుంది. లేకపోతే కనీసం స్కంద పురాణం అన్నా వినాలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ఇది పరమ పావన ఆవిర్భావ అగ్నిలింగ క్షేత్రము. మనసా వాచ కర్మన శివస్మృతితో చేసే యాత్రని అరుణాచల యాత్ర. ఒక్కసారి హరతతో కూడిన అరుణాచల దర్శనం చేయగలిగితే ఇక మరో జన్మ ఉండదు అని పురాణాలు చెప్తున్నాయి. మనిషి జీవితాన్ని 2 భాగాలుగా విభజించదగిన సమయం. ఒకటి అరుణాచల ప్రవేశం. ఇందులో శివస్పృశ్యతో నియమ నిశిష్టలతో గిరి ప్రదక్షిణ చేయడం కేవలం పుణ్యకార్యం మాత్రమే కాదు, జన్మకు సరిపడ గుర్తుంచుకోదగ్గ మహాఘట్టం అవుతుంది. కాబట్టి ఈ అరుణాచలం లోపల
ఈ అరుణాచలంలో ఉన్నంతసేపు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మౌనంగా ఉంటూ శివనామస్మరణ చేస్తూ కొండ రూపంలో నంది, శౌరి, గౌరి, గణేశ, కుమారస్వామి వాళ్ళ పేర్లతో సజీవంగా కూర్చొని ఉన్న ఆ మహాశివుడే అరుణగిరీశ్వరుడు అని చెప్తారు ఫ్రెండ్స్. అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్న చాలామంది గమనించండి, చాలామంది మాట్లాడుకుంటూ ఏవో వ్యాపార కుటుంబం ఏవి వద్దు, ఏవి లేకుండా దాదాపుగా గిరి చుట్టూ ఎన్ని 14 కిలోమీటర్లు ఉంటుంది. దాన్ని మనస్సు పెట్టి చేసి అక్కడక్కడ చాలా లింగాలు ప్రతిష్ఠ అయ్యాయి. ఆ లింగాలు ఉన్నాయి, అక్కడ అష్టలింగాలు ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా చేస్తూ మనస్సును అక్కడ పెట్టండి. అయితే అతి కొద్ది మంది మాత్రమే మౌనంగా ఉండి శివనామ స్మరణతో ప్రదక్షిణ చేస్తూ ఉండడం మనము చూస్తాం. ఎక్కడికైనా సరే మనం ఏదైనా హిందూ దేవాలయాల్లో పోయినప్పుడు మాటలే ఎక్కువ ఉంటాయి అక్కడ ఉన్న దేవుడి మీద కంటే. కాబట్టి ఆయన మాత్రం ఒకటే కోరుకుంటాడు, భక్తి పేరు చెప్పి నా భక్తుడిని ఇబ్బంది పెట్టొద్దు. మోసం చేసిన శివుని రుద్రరూపం మీరు చూస్తారు. అంటే నేను ఎంత కారుణ్యమూర్తిను, అంతటి కఠినాత్ముడును శిక్షల విషయంలో అని. కనుక శివ దర్శనం కావాలి అంటే తొలుత శివ సమ్మతం సాధించండి, సర్వం శివోహం అంటూ ఉండండి. అయితే కాశీలో కూడా చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే, చాలామంది పోయి కాశీలో కూడా ఉండి అక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కాశీలో మనం ఏం చేస్తామని అక్కడే పోయి చనిపోయి మన అన్ని మహాశ్మశానం అనేది వారణాసి అంటాం. కాశీలో వారణాసిలో ఉన్నటువంటి లింగం కూడా బంగారు జ్యోతిర్లింగమే. అక్కడ మనం దర్శించి అంటే ఏదైనా మనం ఎక్కడ మరణించాలి, ఎక్కడ ఏంటిది అనేది కూడా అంత భగవంతుడు మనకు ఆల్రెడీ మన ఎజెండా ముందే ఉంటుంది. కాకపోతే మనం మన ప్రయత్నం చేస్తూ వారికి సమీపంగా వెళ్ళడానికే ఈ పూజా కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా అనుసరించడం ఇవన్నీ ఫ్రెండ్స్. కాబట్టి వారణాసి, అరుణాచలం ఖచ్చితంగా శివుడి యొక్క ఆజ్ఞ ఉంటేనే పోతామనేది అందరం కూడా దృఢంగా నమ్మాలి. పోని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా శివుడి దయ మన ఎందుకు కలగాలంటే నిష్టగా ఉండి నామస్మరణ చేసుకుంటూ తనను చూసే అవకాశాన్ని ఇవ్వమని కోరుకుందాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా కాశీ వెళ్ళండి, అరుణాచలం వెళ్ళండి, దర్శనం చేసుకోవాలని నేను వీడియో ద్వారా మీ అందరిని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సర్వం శివోహం.